హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీ కాబోతూ ఉన్నారు. ఆ భేటీ సందర్భంగా కొన్ని ఫ్రూట్ఫుల్ నిర్ణయాలు ఉంటాయని చెప్పి భావిస్తూ ఉన్నారు చాలామంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముందల కాళ్ళకు బంధం వేసేసింది. ఒక్క అడుగు కూడా వాళ్ళ సమావేశంను ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఏంటి, ఏ విధంగా తీసుకొచ్చింది అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఒకటి, పోలవరానికి సంబంధించి 7 మండలాలని తెలంగాణకు సంబంధించినటువంటి వాటిని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అది చంద్రబాబు నాయుడు పట్టుబట్టంతో జరిగింది. అది 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే 7 మండలాలు కలపాలి అనేటువంటి ఒక డిమాండ్ అప్పట్లో చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్పటికప్పుడు గెజిట్ని వెలువరించి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. దానికి కారణం పోలవరానికి అడ్డు రాకుండా, వాళ్ళు అబ్జెక్షన్ చేయకుండా ఉండేందుకు ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ 7 మండలాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపాలి అనేటువంటి ఒక అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తెర మీదకు తీసుకొచ్చింది. అంతేకాకుండా సీలేరు దిగువ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణకి ఇవ్వాలి, ఆ డిమాండ్ చేయాలి అనేది రేవంత్ రెడ్డికి ప్రతిపాదించింది బీఆర్ఎస్ పార్టీ. అంటే సీలేరు దిగువ విద్యుత్ ప్రాజెక్టు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపడం అనేది ఇప్పుడు జరగనటువంటి పని. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రాజ్యసభలో, లోక్సభలో రెండింటిలో కూడా ఆమోదం పొందాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి అడిగితే, డిమాండ్ చేస్తే అవి తెలంగాణకు వస్తాయి అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక వాదన. అది జరగదని తెలిసి కూడా బీఆర్ఎస్ పార్టీకి అలాంటి వాదనను తెర మీదకు తీసుకొచ్చి రాజకీయంగా రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోవడానికి అవకాశం లేకుండా చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కనుక వాళ్ళు డిమాండ్ చేసినటువంటి అంశాల ప్రస్తావన తీసుకురాకపోతే రేవంత్ రెడ్డి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా 2014 నుంచి 2018 వరకు కూడా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కేసీఆర్ చేసింది ఏమీ లేదు. రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు 2018లో. 2023 వరకు ఆయనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన చేసింది ఏమీ లేదు. విభజన చట్టంలో అమలుపరిచినటువంటి వాటిని ఏటిని కూడా పరిష్కరించుకోలేదు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తుల పంపకాలు జరగాలి అనే దాని మీద ఒక చర్చ జరపాలని ప్రయత్నం చేశారు. అయితే అది ఫలించలేదు. ఉమ్మడి ఆస్తుల పంపకం అప్పుడు జరగలేదు. కానీ చంద్రబాబు నాయుడు వివిధ కారణాల దృష్ట్యా అమరావతికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నటువంటి క్రమంలో ఆయన సచివాలయానికి సంబంధించి బిల్డింగ్లు ఇవ్వాలనే ప్రతిపాదన కేసీఆర్ చేసినప్పటికి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తొలి భేటీలోనే ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తెలంగాణకి ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో జగన్మోహన్ రెడ్డి మీద చాలా నెగిటివ్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఆ తర్వాత కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టాలని కూడా కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ రెండోసారి భేటీ అయ్యారు. అయినప్పటికీ అది ముందుకు కదల్లా. ఎందుకనంటే ఉదారంగా ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ని ఇచ్చేశారు తెలంగాణకి, కేసీఆర్ ఆలింగనం చేసుకోవడంతో అనేటువంటి అభిప్రాయం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీద వచ్చింది. అంతేకాదు కాళేశ్వరం ఓపెనింగ్కి కూడా ఆయన రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి పెను బంధం ఏదైతే ఉందో అది విభజన చట్టంలో ఉండేటువంటి వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకోలేదు. వాళ్ళు కేవలం రాజకీయపరమైనటువంటి బంధాన్ని పెంచుకోవడానికి, రాజకీయపరమైన ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళిద్దరూ సీఎంలుగా ఉన్న రోజుల్లో మెలిగారు. అయితే 2023లో కేసీఆర్ ఓడిపోయారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు
మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి పేరుంది, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రేవంత్ ఇద్దరు ఒకటే అనేటువంటి ఒక అభిప్రాయం అటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ ఇటు తెలంగాణ ప్రజల్లో కానీ చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. ఒకవైపు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే అనే అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ బలంగా తీసుకెళ్ళింది అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇద్దరు కూడా గురు శిష్యులు కాబట్టి వాళ్ళు విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఒపీనియన్ కనిపిస్తుంది, ఒక ఒపీనియన్ వినిపిస్తోంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఇనిషియేటివ్గా తీసుకొని ఒక లెటర్ రాయటం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. 6వ తారీఖున కలవడానికి సిద్ధము, కలుద్దాం అనేటువంటి రిప్లై కూడా రేవంత్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడుకి లభించింది. దీంతో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అఫీషియల్స్ 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి వివాదాస్పద అంశాలను, ఆస్తుల పంపకాల గురించి తయారు చేస్తున్నారు ఫైల్స్. దాంట్లో వాస్తవంగా 9వ షెడ్యూల్లో సుమారుగా 107 వరకు వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే 10వ షెడ్యూల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి, 150 వరకు, 150 పైగా వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కానీ ఉద్యోగులను కానీ పంచాలి. 52:42 అంటే జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్కి 58%, తెలంగాణకి 42% అనేది విభజన చట్టంలో పొందుపరిచినటువంటి షేరు. దాని ప్రకారం ఢిల్లీలో ఏపీ భవన్ ఉండేది, ఆ ఏపీ భవన్ విభజన జరిగింది ఇటీవల కాలంలో. అలాగే 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇదే ప్రాతిపదికన విభజించుకోవాలి. దానికోసం ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అంగీకారానికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు యూనివర్సిటీ అడ్మిషన్స్ కూడా ఆగిపోయాయి. ఉదాహరణకు అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకుంటే అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి 2024 జూన్ 2 తోటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కూడా తెలంగాణ రాజధాని అయిపోయింది కాబట్టి ప్లస్ 10 years మాత్రమే విభజన చట్టంలో ఉమ్మడి ఆస్తులు కానీ, ఉమ్మడి పంపకాలు కానీ, ఉమ్మడిగా అడ్మిషన్స్ కానీ ఇవి ఉంటాయి అనేది విభజన చట్టంలో పొందుపరిచారు. ఇప్పుడు అడ్మిషన్స్కి వచ్చేటప్పటికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విద్యార్థులకు. తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితే అన్ని యూనివర్సిటీల్లో కూడా ఉమ్మడి యూనివర్సిటీలకు ఏవైతే విభజన జరగలేదో వాటన్నిటిలో కూడా ఉంది. అలాగే 9-10 షెడ్యూల్లో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఆ ఇద్దరు సీఎంలు ఒక ప్రయారిటీ ప్రకారం వస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిష్కరించుకోగలిగినటువంటివి ఏవి తేలిగ్గా, కొంచెం చర్చించిన తర్వాత 2-3 మీటింగ్లు అయిన తర్వాత పరిష్కరించుకోదగినవి ఏమున్నాయి, అసలు వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏమున్నాయి, ఎడతెగనేటువంటి అవి అసలు పరిష్కారం అవుతాయా కాదా అనేటువంటి సమస్యలు, ఆస్తులు ఏమున్నాయి, వీటి మీద నీకు ఒక ప్రయారిటీ ప్రకారం చర్చించుకోవాలనేటువంటి ఒక అజెండాను తయారు చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే రేవంత్ రెడ్డి కూడా తయారు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అంటే ముఖాముఖి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేది కాదు. మంత్రులు ఉంటారు, అలాగే సెక్రటరీస్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, అఫీషియల్స్ అందరూ ఉంటారు. ఆ చట్టంలో ఏం చెప్పింది, ఆ చట్ట ప్రకారం ఏం చేయాలి అనే దాని మీద చర్చించుకుంటారు. ఈవెన్ ఆర్టీసీ కూడా, ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటివి తెలంగాణలో ఉన్నాయి. కానీ తెలంగాణలో ఉండే ఆర్టీసీ ఆస్తులు తమకే దక్కాలి అనేది తెలంగాణ ఆర్టీసీ భావిస్తూ ఉంది. అది సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. ఇలాంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. నెగోషియేషన్స్, అలాగే విద్యుత్కు సంబంధించిన బకాయిలు సుమారు 6,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఇవ్వాలి, అది కేసీఆర్ ఇవ్వలేదు. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. వీటి మీద చర్చించడానికి బదులుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 7 మండలాలు సంబంధించిన అంశాన్ని తెర మీదకు తీసుకొస్తుంది. దాంతోపాటు సీలేరు విద్యుత్ ప్రాజెక్టు, దిగువ సీలేరులో నిర్మిస్తున్నటువంటి విద్యుత్ ప్రాజెక్ట్ని అడగాలి, డిమాండ్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఆ చర్చలు ఫలప్రదం కాకూడదు,
వైఫల్యం చెందాలి, దాన్ని రాజకీయంగా వాడుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క సమావేశం మీద వాళ్ళు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ ఇద్దరు సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలను హీట్ ఎక్కించేలాగా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ సమస్యలకి వీలున్నంత తొందరగా పరిష్కారం అయితే లభించదు అని చెప్పి మనం ఒక అభిప్రాయానికి అయితే రావచ్చు. కారణం ఏంటంటే ఏది చేసినా కానీ రాజకీయంగా ఇద్దరికీ నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక ప్రయత్నం అయితే చేస్తారు, రెండో ప్రయత్నం కూడా చేస్తారు, మూడో ప్రయత్నం కూడా చేస్తారు, కానీ అంత ఈజీగా అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఇమీడియట్గా 1-2 మీటింగుల్లో అని చెప్పి భావించడానికి అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ ఏం చెప్తే అది వినేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వరకు సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా తొలి సమావేశంలో సెక్రటరియట్ అయితే ఇచ్చారు, కానీ ఆ తర్వాత మిగిలిన ఆస్తులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించరని జగన్మోహన్ రెడ్డి గ్రహించి 2 భేటీలతోటి సరిపెట్టారు. 3వ భేటీకి కూడా ఆయన ఇష్టపడలేదు. అంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మీటింగులు కూడా ఫలప్రదం అయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో నిజంగా వాళ్ళ భేటీ ఫలప్రదం కావాలని కోరుకుందాం. బట్ అది వివిధ రాజకీయ కారణాల దృష్ట్యా ముందర కాలకు బంధం వేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కారణంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావు అనేది వినిపిస్తున్నటువంటి సమయంలో ఏం చేస్తే పరిష్కారం వస్తుంది అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.